సమంత హీరోయిన్గా నటించిన ఖుషీ సినిమా విడుదలై దాదాపు 3 ఏళ్లు గడిచిపోయింది. ఈ మధ్యకాలంలో ఆమె జీవితం ఊహకందని మలుపులు తిరిగింది. సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలను ప్రారంభించి గతేడాది శుభం సినిమా నిర్మించింది సమంత. ఇప్పుడు తన భర్త రాజ్ నిడుమోర్తో కలిసి మా ఇంటి బంగారం మూవీని ప్రొడ్యూస్ చేసి తనే టైటిల్ రోల్ ప్లే చేసింది. ఇప్పటికే సమంతతో జబర్దస్త్, ఓ బేబీ చిత్రాలు రూపొందించిన నందిని రెడ్డి తెరకెక్కించిన మా ఇంటి బంగారం ఎలా ఉందో తెలుసుకుందాం. అనాథ అయిన సువర్ణ డాక్టర్ అనిరుద్ధ్ను పెళ్లి చేసుకుంటుంది. పెద్దవాళ్ల అనుమతి లేకుండా సువర్ణను వివాహం చేసుకున్న అనిరుద్ధ్ తన చెల్లెలి పెళ్లి కోసం తమ్ముడి కోరిక మేరకు 3 ఏళ్ల తర్వాత భార్యతో కలిసి సొంతూరు వస్తాడు. పెళ్లి పూర్తయ్యేలోపు అత్తవారింటి నుంచి మంచి మార్కులు పొంది ఆ కుటుంబానికి చేరువ కావాలన్నది సువర్ణ కోరిక. ఇటువంటి సమయంలో సువర్ణ గతం తెలిసిన ఓ వ్యక్తి ఆమెను గుర్తుపట్టి జైల్లో ఉన్న తీవ్రవాది కరుణకు సమాచారం చేరవేస్తాడు. తనది అనుకున్న సువర్ణ చేజారిపోతోందని తెలిసిన కరుణ జైలు నుండి తప్పించుకుని ఆమె అత్తగారింటికి వచ్చి ఏం చేశాడు, తన గతాన్ని దాచిపెట్టిన సువర్ణ ఎలా ఈ సమస్య నుంచి బయటకు వచ్చింది, రాజకీయ నేపథ్యం కలిగిన అనిరుద్ధ్ తండ్రి రామయ్య రాజుకి స్థానిక రాజకీయ నాయకుడు మధుసూదన్ రావుతో ఏర్పడిన వైరం ఎటువంటి స్పర్ధలకు దారితీసింది, అసలు సువర్ణ గతం ఏమిటి అనేది మిగతా కథ. ఊహకందని గతాన్ని కలిగిన ఓ అమ్మాయి కోడలుగా అత్తవారింట్లోకి అడుగుపెట్టి మా ఇంటి బంగారం అని ఎలా అనిపించుకున్నదని ఇందులోని ప్రధానాంశం. అమాయకురాలుగా సువర్ణ పాత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన దర్శకురాలు నందిని రెడ్డి ఆమెలోని మరో యాంగిల్ను సందర్భానుసారంగా పరిచయం చేస్తూ ప్రేక్షకులను సంభ్రమకు గురిచేయాలని భావించారు. గతాన్ని సాకుగా చూపి తన దారిలోకి తెచ్చుకోవాలనుకున్న విలన్ నుంచి ఆమె తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుందనేది నందిని రెడ్డి ఆసక్తికరంగా తెరకెక్కించలేకపోయారు. ప్రధాన అంశానికి స్థానిక రాజకీయాల రొచ్చును కలపాలని చూశారు, కానీ అది అతకలేదు. ఇన్నింటి మధ్య సమంత పాత్రను ఎలివేట్ చేయాలనుకున్న మేకర్స్ ఆ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారు. నటీనటుల విషయానికి వస్తే గతేడాది శుభంలో అతిథి పాత్రలో చాలా పీలగా అనిపించిన సమంత ఇందులో ఎనర్జెటిక్గా కనిపించింది. యాక్షన్ సన్నివేశాలను బాగా చేసింది. ఇది సమంత వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఇతర ప్రధాన పాత్రల్లో కాస్తంత అతిగా ఉన్న గుల్షన్ దేవయ్య మెప్పించాడు. సమంత భర్తగా దిగంత్ అంతగా ఆనలేదు. ఆమె తోడికోడలుగా శ్రీముఖి, మరిదిగా చైతన్య కృష్ణ చక్కగా నటించారు. సమంత అత్తమామలుగా గౌతమి, ఆనంద్ సరిగ్గా సరిపోయారు. ఇతర ప్రధాన పాత్రలను శ్రీలక్ష్మి, గవిరెడ్డి శ్రీనివాస్, వడ్లమాని సాయి శ్రీనివాస్ తదితరులు పోషించారు. సూర్యకాంతం, ఛాయాదేవి నిర్మలమ్మ మేనరిజంను రీల్స్ చేసి వ్యూవర్స్ను ఆకట్టుకుంటున్న మంజు ఇందులో సమంత స్నేహితురాలుగా నటించి మెప్పించింది. సంతోషి నారాయణన్ సమకూర్చిన స్వరాలు, నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. బాపు ముత్యాల ముగ్గులోని టైటిల్ సాంగ్ను సందర్భానుసారం వాడుకోవడం హైలైట్గా నిలిచింది. ఓ బేబీ తర్వాత సమంత నందిని రెడ్డి కాంబోతో తెరకెక్కిన మూవీ కావడం, రిలీజ్కు ముందు వచ్చిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో మా ఇంటి బంగారంపై అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆ స్థాయిలో సినిమా లేకపోవడం కొంత నిరాశకు గురిచేస్తోంది. అయితే థియేటర్కు వచ్చిన ప్రేక్షకులు మాత్రం ఓకే బంగారం అని సర్దుకుపోవచ్చు.